ఏపీ కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. మంత్రుల పనితీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంత్రులెవరూ సంతృప్తికర స్థాయిలో పనిచేయడం లేదని అన్నారు. ఒక మహిళా ఎమ్మెల్యేను వైసీపీ నేతలు అంతలా కించపరిస్తే వెంటనే ఎందుకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జరుగుతున్న పరిణామాలపై మంత్రులు అప్రమత్తంగా ఉండాలి అన్నారు. వైసీపీ నైజాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సింది మంత్రులే అని మరోసారి స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. నిత్యావసర వస్తువుల ధరలను ఏడాది కాలంలో గణనీయంగా తగ్గించామని, అయితే దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మాత్రం విఫలమయ్యామంటూ పెదవి విరిచారు. ఈ క్రమంలో నిత్యావసర వస్తువు ధరలు ఎంత మేర తగ్గాయో కేబినెట్లో స్వయంగా వివరించారు సీఎం చంద్రబాబు. ఇండోసోల్కు భూములు ఇవ్వొద్దని రైతులను జగనే రెచ్చగొట్టారని, అదే జగన్ ఇప్పుడు పరిశ్రమలు తరలిపోతున్నాయి అంటూ ప్రచారం చేయిస్తున్నారని, ఇలాంటి కుట్రలను మంత్రులు సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు. ఏపీ కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. మంత్రుల పనితీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అమరావతి బ్యూరో హరికిషన్ అందిస్తారు. హరికిషన్, చెప్పండి. ఇలా ఈరోజు చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. అయితే సమావేశం అనంతరం ఆయన మంత్రులను ఉద్దేశించి కొన్ని హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. అలాగే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అసహనం కూడా వ్యక్తం చేశారు. ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మంత్రుల పనితీరు అంతగా బాగలేదు. గతంలో కేవలం రాజకీయాలు అనేవి కూడా నిర్దిష్టంగా జరిగేవి, కానీ ఇప్పుడు ప్రతిదాన్ని రాజకీయం చేసేటటువంటి పరిస్థితి నెలకొనింది. దానికి తగ్గట్టుగా ప్రస్తుతం మంత్రులు ఎవరు కూడా స్పందించడం లేదని చెప్పేసి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఏడాది కాలంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు నిత్యావసర వస్తువులని కూడా గణనీయంగా తగ్గించాము. వాటికి సంబంధించి కూడా సరైనటువంటి అవగాహన ప్రజల్లో కల్పించడం లేదు, ప్రచారం కూడా కల్పించడం లేదని చెప్పేసి కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎందుకంటే కంప్లీట్ గా మంత్రులే పూర్తిగా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు అయితేనేమి, అలాగే ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్నటువంటి సేవలు, అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, వీటన్నిటికీ సంబంధించి కంప్లీట్ గా మంత్రులే బయటికి వెళ్లి చెప్పాల్సి ఉంటుంది. కానీ తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మంత్రులు అని చెప్పేసి కూడా ఆయన పెదవి విరిచారు. మరోవైపు ఇటు చాలా వరకు కూడా ఎందుకంటే నిన్న కోవూరు ఎమ్మెల్యేకి సంబంధించి ప్రశాంతి పైన, అలాగే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సో ఆ వ్యాఖ్యల తర్వాత మంత్రులు ఎవరు కూడా ముందుకొచ్చి కనీసం దాన్ని ఖండించకపోవడం, అలాగే దానిపైన మాట్లాడకపోవడం చాలా బాధాకరమని, సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏ రకంగా కూడా అంటే ప్రజలకు జవాబుదారీతనంగా ఉన్నాం, సో ఏ రకంగా కూడా ఇటు ప్రతిపక్ష పార్టీని నిలువరించలేకపోతున్నాం అన్నటువంటి భావన ప్రజల్లో కలిగితే అది మొదటికే మోసం వస్తుంది. అది చాలా పార్టీకి పాటు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తెచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కూటమి ప్రభుత్వంలో అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా వారి ప్రాధాన్యానికి తగ్గట్టుగా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సేవలతో పాటు, అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలతో పాటు, అలాగే ప్రతిపక్ష పార్టీలు పైన ఏవైతే అంటే అనవసర ఆరోపణలు లేదా పనిగట్టుకొని చేసేటటువంటి నిందలను పూర్తి స్థాయిలో తిప్పికొట్టేలా దానికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానం పెంచుకొని పూర్తిగా జనాల్లోకి వెళ్ళాలని చెప్పేసి కూడా ఆయన సూచించడం జరిగింది. ఇటు వైసీపీ పార్టీకి సంబంధించి ఇండోసోల్ భూముల వ్యవహారంలో ఆ కంపెనీకి భూములు ఇవ్వొద్దని చెప్పేసి కూడా రెచ్చగొట్టింది ఆ పార్టీ వారే. మళ్ళీ అక్కడికే వెళ్ళి ఇటు పరిశ్రమలు తరలిపోతున్నాయి, సరైనటువంటి ప్రత్యామ్నాయం ప్రభుత్వం చూపడం లేదన్నటువంటి భావన కూడా అక్కడ రేపెత్తుతున్నారు. సో దీన్ని కంప్లీట్ గా మంత్రులు ఎవరు కూడా ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం మాత్రం చేయడం లేదన్నటువంటి అసహనం అయితే వ్యక్తం చేశారు. అయితే ఈ పనిలో భాగంగానే ఖచ్చితంగా ప్రతి ఒక్క మంత్రి పనితీరును తాను నిశ్చితంగా గమనిస్తున్నారని, మరోవైపు IVRS కాల్స్ ద్వారా ప్రతి ఒక్కరి అంటే ఎమ్మెల్యేలకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అలాగే మంత్రులు ఎవరైతే ఉన్నారో వారి పనితీరుకు సంబంధించి, వారు చేస్తున్నటువంటి వ్యవహారాలకు సంబంధించి ప్రతి ఒక్కరి చిట్టా తన వద్ద ఉందని చెప్పేసి ఆయన తీవ్రంగా హెచ్చరించారని కూడా తెలుస్తోంది. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో మంత్రులు ఇలాగే కొనసాగితే తనను 1995 ముఖ్యమంత్రి ఏ రకంగా ఉన్నారో ఆ రకంగా చూడాల్సి వస్తుందని, బర్తరఫ్ చేయడానికి కూడా ఎటువంటి అంటే ప్రత్యామ్నాయంగా ఇంకొకరికి ఆ పదవిని కేటాయించేందుకు కూడా వెనకాడుందని, ఇప్పటి వరకు మారిన చంద్రబాబునే చూస్తున్నారని చెప్పేసి కూడా ఆయన ఘాటుగా మంత్రులకైతే ఇటు చెప్పడం జరిగిందని చెప్పి తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో మంత్రులు సైతం కూడా దీనిని అంగీకరించి ఇకపై ఖచ్చితంగా ప్రతి విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేలా పనిచేస్తాం, అలాగే ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలతో పాటు అమలు పరుస్తున్నటువంటి సూపర్ 6 హామీలను మరింతగా ప్రజలకు తీసుకువెళ్లే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రికి హామీ ఇవ్వడం జరిగిందని తెలుస్తోంది. షీలా. రైట్, థ్యాంక్ యూ హరికిషన్.